హలో ఫ్రెండ్స్, అందరూ జనరల్గా నన్ను అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కరు చిన్న చిన్న వాటికి పెద్ద వాటికి అందరూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అడుగుతూ ఉన్నారు. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ దిగడానికి మనం స్టూడియోస్కి వెళ్తాము, లేకుండా నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు. సో అవన్నీ ఈజీగా మనం ఇంటి దగ్గర దిగి కూడా చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది నేను ఈరోజు మీకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎట్లా అనేది మంచి అడ్వాన్స్డ్ లెవెల్లో మంచిగా నేర్పిస్తాను. ఫస్ట్ మీరు ఒక ఫోటో తీసుకోండి. నేను ఇప్పుడు నా ఫోటో తీసుకుంటున్నాను. మీరు ఫస్ట్ ఒక మీ సెల్లో కానీ ఎందులో కానీ నార్మల్గా మీరు గోడకు నిలబడి ఎట్లయినా మీ ఫోటో ఒకటి దిగండి. దిగినాక దాన్ని మీ కంప్యూటర్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసి మీ కంప్యూటర్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఫోటోషాప్లో ఇంపోర్ట్ చేసుకున్నాక నేను చెప్పే టూల్స్ ఉన్నాయి కదా, ఆ టూల్స్ని ఒకసారి చూడండి. వీటి గురించి నేను ఈ టూల్ ఏంటిది అని చెప్పుకుంటూ పోతే పెద్ద క్లాస్ అయిపోద్ది. మీరు రెగ్యులర్గా నన్ను ఫాలో అవ్వండి, అంతే. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వండి. నేను ఏ టూల్ ఎట్లా యూజ్ చేస్తున్నా అనేది మీరు చూడండి. దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కానీ నేను ఈ టూల్ ఏంటిది అని మాత్రం ఇప్పుడు చెప్పాను, ఎందుకంటే లెంతీ అయిపోద్ది. అట్లా నేర్చుకుంటే మీకు రాదు. నేను జనరల్గా చెప్తా ఉంటాను, మీరు చూడండి అంతే. ఈ క్రాప్ టూల్ తీసుకోండి. మనకు పాస్పోర్ట్ సైజ్ ఎంత ఉండాలి, జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసుకోండి, ఇంతే. ఇంత ఉంటే సరిపోద్ది మనకు పాస్పోర్ట్. సో చేసేసి ఎంటర్ ప్రెస్ చేయండి, అంతే. ఇది వచ్చేస్తుంది, ఇట్లా పాస్పోర్ట్ సైజ్ లెవెల్లో వస్తుంది. సో ఇప్పుడు ఏంటిదంటే మనం Ctrl+N క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ పేజీ ఓపెన్ అయిపోద్ది. మనకు పాస్పోర్ట్ సైజ్ ఎప్పుడు 4:6 ఉండాలి. 4 విడ్త్ 4. మీకు నిలువులో కావాలా అడ్డంలో కావాలనేది చూసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ చేంజ్ అయిపోతున్నాయి చూడండి, ఇక్కడ ఇలా. సో మనం ఎప్పుడైనా అడ్డంలో తీసుకోవాలి. పైన 6 ఉండాలి, కింద 4 ఉండాలి, రెజల్యూషన్ వచ్చి 300 ఉండాలి. ఈ మెజర్మెంట్స్ అన్నీ ఒకసారి చూడండి. సో ఇక్కడ పైన టైటిల్ ఇచ్చుకోండి మీకు అర్థం కావడానికి. 4:6, ఓకేనా. క్రియేట్ అని క్లిక్ చేయండి. మనం పాస్పోర్ట్ సైజ్ ప్రింట్ ఇచ్చేటప్పుడు 4:6 మాత్రమే ఉండాలి, ఓకేనా. ఇంకే సైజు దీనికి వర్క్ అవ్వదు. సో ఈ క్రాప్ చేసుకున్న ఇమేజ్ని జస్ట్ డ్రాగ్ చేసుకోండి. ఇందులోకి డ్రాగ్ చేసుకొని Ctrl+T ప్రెస్ చేయండి. మీకు ఇట్లా ఒక లైన్ వస్తుంది. దీన్ని మనం చిన్నగా స్మాల్గా ఇట్లా డ్రాగ్ చేయండి. ఇట్లా పట్టుకొని చిన్నగా ఈ కార్నర్స్కి ఉన్నాయి దాన్ని పట్టుకొని లెఫ్ట్ క్లిక్ పట్టుకుంటే మనకి కిందికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అది. సో మనకు పాస్పోర్ట్ ఎంత ఉండాలి, సైజు ఇంత ఉండాలి, సరిపోద్ది. సో ఇంకొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం ఇంకొక 3 డూప్లికేట్ చేసుకోవాలి. సో ఆల్ట్ క్లిక్ చేస్తే మనకు ఇంకొకటి వస్తుంది. సో ఇక్కడ చూసారా 21 పిక్సెల్స్, అంటే సైజు కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. సో దగ్గరకు అనుకోండి. మళ్ళీ ఆల్ట్ ప్రెస్ చేస్తే ఇంకో ఇమేజ్ వస్తుంది. సో ఆల్ట్ ప్రెస్ చేస్తే ఇంకో ఇమేజ్ వస్తుంది. సేమ్ అన్నీ అట్లనే చేసుకోండి. ఆల్ట్ ప్రెస్ చేయగానే ఇంకో ఇమేజ్, ఆల్ట్ ప్రెస్ చేయగానే ఇంకో ఇమేజ్, ఆల్ట్ ప్రెస్ చేయగానే ఇంకో ఇమేజ్, ఆల్ట్ ప్రెస్ చేయగానే ఇంకో ఇమేజ్. దీన్ని చూసుకోండి, లెంత్స్ ఈక్వల్గా ఉండాలి, ఎందుకంటే ప్రింట్ ఇచ్చినాక మనకు కరెక్ట్ రావాలి. సో అయిపోయినాయి కదా ఇప్పుడు. సో దీన్ని సేవ్ చేసుకొని మనం ప్రింట్ ఇచ్చుకుంటే అయిపోద్ది, అంతే. ఏం లేదు, సింపుల్. ఇక్కడ అర్థమైందండి. దీన్ని సేవ్ చేసుకొని మనం ల్యాబ్లోకి వెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రింట్ ఇవ్వండి అంటే వాళ్ళు ప్రింట్ ఇస్తారు. తర్వాత మనం ఈ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెడీ అయిపోతుంది. సో వీటిని అన్నిటిని మనం ఒకసారి ప్రింట్ చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు దీంట్లో మీకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ టూల్ ఏంటిది అని చెప్పే బదులు నేను ఇట్లా చెప్తూ ఉంటే మీకు ఇందులోనే 3 క్లాసెస్ అయిపోయినట్టు నాకు తెలిసి. ఎందుకనంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఫోటో పెట్టగానే పెద్దగా వచ్చింది, Alt+T క్లిక్ చేస్తే ఈ బార్డర్ వచ్చిందని చెప్పాం. దీనికోసం స్పెషల్ క్లాస్ ఎందుకండి మనలో. ఇప్పుడు దీంట్లోనే అడ్జస్ట్ చేస్తున్నామా లేదా, సపరేట్ చెప్పడం ఎందుకు. ఓవరాల్గా క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్తే మీకు ఏ టూల్ని ఎట్లా యూజ్ చేయాలనేది కూడా తెలుస్తుంది. సో ఇది ఒక క్లాస్ 1 అన్నమాట. దీంట్లోనే ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. సో మీరు ఏం కంగారు పడకండి, ఇది జస్ట్ బేసిక్. దీంట్లో ఇంకా నేను మంచిగా నేను చెప్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, ఓకేనా. థ్యాంక్ యూ.